మనకు అందిస్తారు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, అదృశ్య దేవుని స్వరూపుడు అయి ఉండి ఈ సర్వ సృష్టికి ఆది సంభూతుడుగా ఉన్నందుకై స్తోత్రం. తండ్రి, ఈ దయాక్షేత్రంలో లక్షల మంది ప్రజలను మీరు సమకూర్చి వారి మీద విశేషమైన శక్తిని, అభిషేకమును కుమ్మరిస్తూ తండ్రి, ఈ యొక్క 3వ దినము వరకు ప్రతి దైవ సేవకుని 2 అంతల ఆత్మతో నింపి మాట్లాడుతూ వస్తున్నందుకై స్తోత్రం. ప్రియమైన తండ్రి, నీ దాసులు తండ్రి ఆ దినాలలో దీన స్థితిలో ప్రారంభించినప్పుడు ఇది ప్రపంచానికి ఆశీర్వాదకరమైన, ఇది ఒక శ్రేష్టమైన సహవాసముగా మీరు హెచ్చించినందుకై స్తోత్రం. తండ్రి, నీ దాసులు నిలబడబోతుండగా బలమైన అభిషేకం ఉంచండి. నీ దాసుని నోటి నుంచి వస్తున్న ప్రతి మాట, ప్రతి హృదయాన్ని మండించనివ్వండి నాయన. కృప చూపండి. ఇచ్చిన కానుకలు అంగీకరించి 100 అంతల ఫలము దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరూ శ్రద్ధ భయభక్తులతో కూర్చొని దేవుని వాక్యం విందాం. రాధన్ గారు దేవుని మాటలు మనకు అందిస్తారు.